రాజుగారు ఇప్పుడు రాజుగారు అండి మీరు ఇందాక మాట్లాడుతూ రెమ్యునరేషన్ల గురించి మాట్లాడారు. అదే నేను అడగబోతున్నా. థ్యాంక్ యూ. ఒకటే క్వశ్చన్లో రెండు ఆన్సర్లు ఆ రెమ్యునరేషన్ల విషయంలోకి వచ్చేసరికి ఇద్దరికి ఏదో నామినల్గా ఇచ్చి నడిపించారు, ఓకే, అది ఓకే, ఇద్దరు వెల్ అండ్ గుడ్ కాబట్టి అడ్జస్ట్ అయ్యారు. ఇది అన్ని సినిమాలకు సక్సెస్ అవుతుందా? ఇదే ప్రాసెస్ని అందరూ బిగిన్ చేస్తే ఇటు ప్రొడక్షన్ కాస్ట్తో పాటు థియేటర్లకు కూడా జనాలు వచ్చే అవకాశం ఉంటుందా? దాని మీద నేను కూడా అడిగేస్తా. ఇప్పుడు మీరు అన్నారు కదా రెమ్యునరేషన్స్, మీ నెక్స్ట్ రాబోయే సినిమాలకు కూడా మీ హీరోలకు మీరంటే అట్లా చెప్తారా రెమ్యునరేషన్? ఎందుకంటే ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, ఫ్లాప్ హీరోకి 13 crores ఇచ్చారు, ఫ్లాప్ హీరోకి 13 crores ఇచ్చారు రెమ్యునరేషన్ పెంచి అని ఒక ప్రొడ్యూసర్. అంటే మీరేంటంటే హీరోల కోసం మీరు వెనకాల పడి రెమ్యునరేషన్ మీరే పెంచుతున్నారు ప్రొడ్యూసర్లే, సినిమా కాదు, ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా. ఇప్పుడేమో మీరు వీళ్ళు తీసుకోలేదు, ఈ వరడు వస్తే బాగుంటుంది అని అంటున్నారు. మీ రాబోయే సినిమాల్లో కూడా ఇలాంటిది కంటిన్యూ చేస్తే బాగుంటుందా అడుగుతారా మీరు? అంటే ఆ ధైర్యం ఉందా ప్రొడ్యూసర్కి? హీరోలను అడిగే ధైర్యం ఉందా? దిల్ రాజుకు ఉంది. సూపర్. నితిన్ దాని కంటిన్యూషనే ఈ ఓటీటీలు మీరు స్క్రీన్లో ఏగానే జనాలు ఫిక్స్ అయిపోతున్నారు. ఒక నిమిషం, దిల్ రాజుకి ఎందుకు ఉందని అంటున్నా అంటే, నేను అందరి హీరోలతో పనిచేసా, అందరి హీరోలతో నేను మాట్లాడేటప్పుడు కూర్చోబెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుడ్ బ్యాడ్, తర్వాత వాళ్ళ డెసిషన్, ఇలా ఎలా ఉంది అలా ఎలా ఉంది అని. దాంట్లో ఇద్దరు, ఇప్పుడు ఇంతమంది స్టార్ హీరోలలో చాలామంది స్టార్ హీరోలు ఆ రోజు నా భుజం తట్టి గోహెడ్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ బృందావనం అప్పుడు, మిస్టర్ పర్ఫెక్ట్ అప్పుడు ప్రభాస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అప్పుడు మహేష్ బాబు, వకీల్ సాబ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అందరు. అంటే వెన్ ప్రొడ్యూసర్ నిజంగా సినిమానే తీయాల కాదు, ఎకానమిక్స్ కూడా వాళ్ళతో కూర్చొని రియాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే 100% రీచ్ అవుతుంది. చేసే ఓపికలు నిర్మాతల దగ్గర లేవు. వెళ్ళిపోయి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలి, లేకుంటే అమ్మో నేను లేట్ అవుతే వెనక ప్రొడ్యూసర్ వెళ్ళిపోయి ఇస్తాడేమన్నా సగం టెన్షన్లో యాక్సెప్ట్ చేసుకొని వస్తారు. అది ప్రాబ్లం. అంటే ఈ పోటీ ప్రపంచంలో అది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? మాకే కాదు కదా, మీకు కూడా ఉంది కదా. TV5లో వస్తుందంటే TV9 వాళ్ళకి టెన్షను, NTVలో వస్తుందంటే ఇంకొకరి టెన్షను. ఇది మన అందరిది. నేను అందుకే అండర్లైన్ చేసేది, ఇందాక చేసాం, మాకే కాదు మీకు కూడా ఉంది పోటీ ప్రపంచం. పోటీ ప్రపంచంలో అందుకే మనం మీ థంబ్ లైన్ పెడతారు కదా, ఎందుకు పెడుతున్నాం? మనకు తెలుసు లోపల ఏం మ్యాటర్ ఉందో, నీకు తెలుసు. కానీ అక్కడ చదివే వాళ్ళు లోపలికి వెళ్ళాలని అక్కడ ఒక అట్రాక్షన్. ఇది సినిమా మీడియా, వీఆర్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ పీపుల్ కదా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కామన్. ఇది మీకు ఎంత మట్టుకు అర్థమై దీన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్తారో అది ప్రయత్నం చేయండి. థంబ్ లైన్ మళ్ళీ దిల్ రాజు ఇది పెట్టిండి, ఇది చెప్పిండి అని రాంగ్ పెట్టకండి, జెన్యున్గా పెట్టి ఓహో దీంట్లో మ్యాటర్ ఉంది అని. నితిన్ గారు ఒక్క నిమిషం అండి సార్, దీనికి ఒక చిన్న అంటే ఒక మ్యాటర్ చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు అంటే రాజు గారు అన్నారు, అలా కాదండి. యాక్చువల్లీ ఫిలింకి ఒక బడ్జెట్ అనుకున్నామండి, ఫర్దర్ టైం అనుకున్న ప్రకారం వెళ్తున్నప్పుడు ఎక్కువైంది. ఇప్పుడు రాజుగారు మమ్మల్ని ఏదో పిలిచేసి మీరు ఇలా తగ్గించుకోండి అలా అని కాదండి. ఇట్ ఈస్ అందరూ తీసుకున్న డెసిషన్ ఇది. సార్ నాకు ప్రోడక్ట్ ఇలా కావాలి, సో నేనేం చేసుకోగలుగుతాను? ఫస్ట్ నా రెమ్యునరేషన్ని నేను ఆపుకోగలుగుతాను. ఓకే, ఎట్ ద సేమ్ టైం హీరో గారు ఓ ఇలా అయింది డార్లింగ్ అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువైంది. ఇప్పుడు విత్ ద టైం అంటే తర్వాత వచ్చిన సినిమాల వల్ల ఇంకా వల్ల మార్కెట్ ప్లస్ ఇప్పుడు వస్తున్న మార్కెట్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది. అప్పుడు అందరూ కూర్చొని కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్ సార్. దిస్ ఈజ్ నాట్ వన్ ప్రొడ్యూసర్ టేకింగ్ ఏ కాల్ అండి, బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ఫిలిం, డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్. రాజు గారు ఏమంటున్నారంటే అందరూ పార్ట్ అయితే, అంటే నష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చి లాభాలు, నష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చి లాభాలు మాత్రం వచ్చినప్పుడు అందరికి వస్తున్నాయి. సో ఇట్ ఈస్ అన్ఫేర్ కదా, అన్ఫేర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎనీ ప్రొడ్యూసర్. రాజుగారే కదా, ఎవరు ప్రొడ్యూసర్ అయినా అన్ఫేర్ అది వచ్చిన. సార్ అందరు ఉన్నారు కదంటే సార్ నాకు కావాలని ఇప్పుడు సార్ ఇప్పుడు మనకొక సార్ ఇప్పుడు మీరు కూడా ఏం లేదు, ఉంటారు ఉండరు అని కాదు, ఎక్కడో ఒక దగ్గర ఒక డిస్కషన్ స్టార్ట్ అవ్వకుంటే రీచ్ అవ్వదు కదా, ఎక్కడో ఒక స్టెప్ పడాలి కదా. ఇప్పుడు నన్ను దీంట్లో చాలామంది తిట్టుకునే వాళ్ళు కూడా రేపటి నుంచి మొదలవుతారు, రేపుడు కదా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కూడా ఉంటారు. బట్ ఎక్కడ ఒక స్టెప్ వేయకుంటే ఎక్కడ మార్పు వస్తుంది? ఇండస్ట్రీ ఇప్పుడు ఇక్కడ 30 years ఇక్కడ కష్టపడితే ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. నా వల్ల రేపు ఇండస్ట్రీకి ఏదైనా ఉపయోగపడాలి, కానీ నా వల్ల ఇండస్ట్రీకి తప్పు జరిగితే నా మనస్సాక్షి ఒప్పుకోదు. ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇలాంటి ప్రాఫిట్లో షేర్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎగ్జిబిటర్లకు డిస్ట్రిబ్యూటర్లకు ఎలా ఉంటుంది? డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కోకుండా ఉంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు.
వాళ్ళు కొనుక్కున్నప్పుడే ప్రాబ్లం. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ ప్రాబ్లమే, డిస్ట్రిబ్యూటర్లకు కూడా. పరిగెత్త సినిమా వాల్యూ లేకంటే అంటే దాని కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోకుండా కొంటే సినిమా తేడా వచ్చింది అనుకో పోద్ది. నేను ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యాను? డిస్ట్రిబ్యూటర్గా అవన్నీ నేను చూసుకొని అమ్మో సినిమా చూడను చెయ్యను, ఇన్ని డబ్బులు కడుతున్నాను, మార్నింగ్ షో ప్రేక్షకుడు 100 రూపాయలు పెట్టండి, నేను వెళ్ళి సినిమా చూస్తాను, నాకు ఇది నచ్చలే, అందుకే లేదు నా కథ జడ్జిమెంట్ నేను చూసుకుంటూ రావాలని నేను ప్రొడ్యూసర్గా టర్న్ అయ్యా. అంటే ఇదే రెడీ చేయండి, మీరు ఒకటి పెట్టి ఇవ్వండి. సార్ నితిన్ గారు. సార్ అంటే సారీ అంటే నేను మిమ్మల్ని మీరు అడగొద్దని అడగట్లేదు, కానీ ఇక్కడ లయ గారు ఉన్నారు. నితిన్ గారు. ఇందాక చెప్పినా కదా వేణు, లయా గారిని అడిగితే వాళ్ళకి స్పైస్ ఏమి దొరుకుతుంది? నితిన్ గారు. దొరకదు కదా. నితిన్ గారు. అందరు హీరోయిన్ నితిన్ గారు